నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. హరి ఓం శివ. గురుగారు, ఉగాది అనగానే ఫస్ట్ మనకి పంచాంగం గుర్తొస్తుంది. కానీ నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు చెప్పింది పంచాంగం కాదమ్మా, మనం లగ్న ఫలితాలు తెలుసుకుందాము అన్నారు. అసలు ఈ లగ్న ఫలితాలు ఏమిటి? క్రోధినామ సంవత్సరానికి సంబంధించి అవి ఎలా ఉంటాయి గురుజీ? తప్పకుండా. అంటే జనరల్గా ఏంటంటే మనకి రాశి ఫలితాల గురించి వినే ఉంటాం కదా. అంటే మన జన్మ నక్షత్రాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పే రాశి ఫలితాలు. ఇప్పుడు కూడా మనం ఒక పర్టికులర్ ఇండివిజువల్ జాతకాన్ని చూసినప్పుడే మనం పర్ఫెక్ట్గా ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతాం. బట్ ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్పేటప్పుడు రాశి ఫలితాల కన్నా కూడా లగ్న ఫలితాలు, లగ్న జాతక ఫలితాలు, ప్రిడిక్షన్స్ కూడా కొంచెం యాక్యురేట్గా ఉంటాయని నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ అంటే ఎప్పటి నుంచో మరి రాశి ఫలితాలు చెప్తున్నారు గురుగారు, ఇప్పుడు మీరు కొత్తగా లగ్న ఫలితాలు అంటున్నారు అని చెప్పి అనబాకండి. ఓకే, నాకున్న ఈ 23 సంవత్సరాల అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే రాశి ఫలితాల్లో అంత యాక్యురేట్ కన్నా కూడా, దాని యాక్యురసీ కన్నా కూడా లగ్న ఫలితాలు మనం చూసినప్పుడు దాని యొక్క యాక్యురసీ ఎక్కువ అని చెప్పచ్చు. ఓకే, పర్టికులర్గా ఒక ఇండివిజువల్ జాతకం మనం పూర్తిగా విశ్లేషించి చూడటం అనేది సరైన పద్ధతి. బట్ కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు, కొన్ని ఆస్పెక్ట్స్లో లగ్న బేస్ చేసుకొని మనం చెప్పే ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు జనరల్గా మరి రాశి అంటే నక్షత్రాన్ని బట్టి తక్కువ ఎవరైనా చెప్పేస్తారు. మరి లగ్నం అంటే చాలా మంది తెలియదు నిజంగానే. ఆ క్వశ్చన్ కూడా ఎరైజ్ అవుద్ది. ఈ లగ్నం అంటే దాని గురించి ఏం పెద్ద వరి కావాల్సిన పని లేదు. మనం ఆన్లైన్లో ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ అయినా సరే ఫ్రీ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ యాక్యురేట్ డీటెయిల్స్ ఇస్తే మీ యొక్క లగ్న కుండలి వస్తుంది. లగ్న కుండల్లో ఒక 2 గీతలు పెట్టుకుంటాయి, అదే మీ యొక్క లగ్నము. లేదా అసెండెంట్ ASC అని ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. లేదా తెలుగులో అయితే లా అని రాసి ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. దాని లగ్నం ఆ విధంగా మనం గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఎందుకని మనం ఇప్పుడు చంద్రుడిని బేస్ చేసుకొని చెప్పే జాతకం యాక్యురసీ, రాశి ఫలాలు యాక్యురసీ లేదని చెప్పి మనం లగ్నంలో బేస్ చేసుకొని చెప్తాం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు గోచారంలో ఉన్న గురు సంచారం, గోచారంలో ఉన్న శని సంచారం, రాహుకేతు సంచారం ప్రముఖంగా తీసుకుంటాం పెద్ద గ్రహాలని. ఓకే, ఈ పెద్ద గ్రహాలు ఈ లగ్నాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుందాం. దీంట్లో మనం ప్రతి రాశికి కూడా మనం దానికి సంబంధించిన లైఫ్ స్టోన్ ప్రిడిక్షన్, ఓకే, అంటే వాళ్ళు జీవితాంతం వాడదగిన స్టోన్, రత్నం ఏది అనేది, జెమ్ స్టోన్ ఏది అనేది, వాళ్ళు జీవితాంతం ధరించవలసిన రుద్రాక్ష ఏది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క లగ్నం గురించి మనం విడివిడిగా చెప్పుకుందాం. గురుగారు, చాలా మందికి జెమ్ స్టోన్ విషయాలలో చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎంతో మంది వచ్చేసారు మార్కెట్లో, ఏది రియల్ స్టోన్ ఏది ఫేక్ అనేది తెలియట్లేదు. అలాగే రుద్రాక్ష మాలలు కూడా ఫేక్ గా అమ్ముతూ ఉన్నారు. మరి మీ దగ్గరికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అంటే మనకి కింద డిస్ప్లే అవుతున్న నా PA నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి వాళ్ళ యొక్క లైఫ్ స్టోను, వాళ్ళ యొక్క లక్కీ స్టోను, వాళ్ళ యొక్క భాగ్య స్టోను అండ్ వాళ్ళ యొక్క హస్త సాముద్రికాన్ని కూడా పరిశీలించి ఏదైనా వీక్ పాయింట్స్ ఉంటే కానీ దానికి సంబంధించిన రత్నాలు కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రత్నాలు కూడా మీరు మార్కెట్లో పెట్టి వేలు లక్షలు పోసుకోవాల్సిన అవసరం లేదు. సెమీ ప్రీషియస్, ఓకే, మరీ చెప్తున్నాను, ఒరిజినల్ రత్నం సర్టిఫైడ్. ఓకే, మీకు ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోగలిగిన సర్టిఫైడ్ ఒరిజినల్ రత్నము మీకు తక్కువ రేట్లో దొరికేవి మేము అందించడం జరుగుతుంది. రుద్రాక్షలు కూడా అంతే, మీకు సర్టిఫైడ్వి మనం అందించడం జరుగుతుంది. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆ PAని కాంటాక్ట్ చేయండి, ఇతర వివరాలు తెలియజేస్తాం. గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో కర్కాటక లగ్నానికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? మరి వీళ్ళు సంవత్సరం తరబడి ఎలాంటి జెమ్ స్టోన్స్ వాడాలి, అలాగే ఎలాంటి రుద్రాక్షను ధరించాలి? కర్కాటక లగ్న జాతకులకి మరి ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సంతాన భాగ్యం అద్భుతంగా ఉంది వీళ్ళకి. వ్యాపారంలో కూడా అద్భుతమైన లాభాలు గడించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సంవత్సరం వీళ్ళు చాలా అమూల్యమైన ఆభరణాలు కొంటారు. ఓకే, ఉన్నత విద్య కోసం
లేదా వివాహం కోసం విదేశీ ప్రయాణం చేసే ఛాన్సెస్ వీళ్ళకి ఉన్నాయి. 2 ఆస్పెక్ట్స్లో కూడా వీళ్ళకి విదేశీ యానం కనపడుతుంది. ముందు మనకు ఒకటే దాంట్లో ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఏ ఆస్పెక్ట్ని బట్టి మనకి ఉందనేది మనం క్లియర్గా మనం చూసుకోవచ్చు. ఓకే, అంటే ఉన్నత విద్య గురించి అయినా వెళ్ళొచ్చు, లేదు వివాహం గురించి అయినా సరే విదేశీ ప్రయాణం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వివాహం కూడా ఎప్పటి నుంచి చూసే వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా కుదిరే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఆరోగ్య సమస్యలు వచ్చే సూచన కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు చాలా బాగున్నాయి, ఆదాయం కూడా అద్భుతంగా ఉంది. వీళ్ళు బంగారంపై పెట్టుబడి పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, అంటే బంగారు ఆభరణాలు కొంటారని ఆల్రెడీ చెప్పాం మనం. అదే కాకుండా బంగారంపై పెట్టుబడి పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే బిస్కెట్ రూపంలో కానీ అట్లా బంగారాలు కూడా కొనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. పదవి ఆశించే వారికి కూడా బాగానే ఉంది. అంటే కొంచెం కష్టపడాలి, కష్టపడితే వీళ్ళకి ఆ ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ కర్కాటక లగ్న జాతకులకి లైఫ్ స్టోన్ వచ్చి ముత్యం అండ్ 2 ముఖాల రుద్రాక్ష ధరించడం అనేది ఒక అద్భుతమైన సూచనగా చెప్పుకోవచ్చు. ఇది ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఇది లైఫ్ స్టోన్, ఇది జీవితాంతం వీరికి ముత్యం ధరించడం, 2 ముఖాల రుద్రాక్ష ధరించడం అనేది ఒక చాలా మంచి సూచన. ఓకే, మరి గురుగారు అంటే చాలా మంది ఏంటంటే జెమ్ స్టోన్స్ కొన్ని సంవత్సరాల తర్వాత గురుగారు నేను మార్చాలనుకుంటున్నాను అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు ఎప్పటికైనా వాడొచ్చు అని చెప్పేసి, ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే జెమ్ స్టోన్ ఉందో లైఫ్ టైం వాడుకోవచ్చా గురుజీ అది? ఇప్పుడు అంటే చాలా మంది ఈ అపోహలు ఒకటి ఉన్నాయి. ఎట్లా అంటే మనకి జరిగే దశ అంతర్దశలను బట్టి ఓకే మన రత్నాలు ధరించటం, ఈ కొన్ని ఆస్పెక్ట్స్లో అంటే షడ్బలాల్లో ఏదన్నా గ్రహం యొక్క బలం వీక్గా ఉందా అని చెప్పి చూసి చేసుకునేది ఒక ఆస్పెక్ట్. దీంతో ఏమంటే కొన్నాళ్ళు పెట్టి వాడితే మార్చాలా, ఓకే, ఈ అపోహలు ఉన్నాయి. ఒకటే మనకి శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది, లైఫ్ స్టోన్ అంటే లగ్న అధిపతి ఆయన యొక్క రత్నాన్ని ధరించాలి. పంచమాధిపతి 5వ స్థానం యొక్క అధిపతి యొక్క రత్నాన్ని ధరించాలి. భాగ్యాధిపతి అంటే 159 కోణాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అధిపతులకు సంబంధించిన రత్నాలు 3 కూడా ఎప్పుడు మనం ధరించడం అనేది చాలా ఉత్తమం. ఓకే, ఇది నా లగ్నాధిపతి, ఇది నా పంచమాధిపతి, ఇది నా భాగ్యాధిపతి. ఓకే, ఈ విధంగా మనం కంపల్సరిగా ధరించడం అనేది చాలా అద్భుతమైన సూచన. అట్లాగే మనకి హస్త సాముద్రికంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినవి కూడా మనం ధరించడం అనేది చాలా మనకి ఎప్పుడు కూడా ఈ రత్న ధారణ అనేది చాలా మంది రకరకాలుగా అడుగుతూ ఉంటారు. అంటే గురుగారు ఎన్నాళ్ళు పట్టుది టైం మనకి? ఎందుకంటే ఇప్పుడు రియల్ గా పెట్టిన నెక్స్ట్ డే నుంచే నీకు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రత్న ధారణ ప్లస్ ఆ పెట్టే రత్నాన్ని కూడా పర్ఫెక్ట్గా మనకి సూట్ అయ్యే ముహూర్తంలో దాన్ని చేయించుకోవడం, ఉంగరం చేయించుకోవడం, మనకి సూట్ అయ్యే ముహూర్తంలో దాన్ని ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఇలా చేయడం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. ఓకే, ఈ రత్నాలు మనం ఒరిజినలే కొనాలా అంటే ఒరిజినలే మీన్స్ ఒరిజినల్ స్టోనే కొనాలి ఎప్పుడు కూడా, బట్ చాలా కాస్ట్లీ కొనాలా అనే అపోహ కూడా ఉంది. అంటే పుష్యరాగం కానీ నీలం కానీ చెప్పగానే అమ్మ గురుగారు 50,000 ఖర్చు అవుద్ది, 60,000 ఖర్చు అవుద్ది, మాకు ఎవరో చెప్పారు. పచ్చ చెప్పామనుకోండి ఎమరాల్డ్ 50,000 40,000 ఖర్చు. నో, అసలు ఎప్పుడు కూడా స్టోన్ అనేది ఒరిజినలా కాదా, సెమీ ప్రీసియస్ అయినా సరే ఒరిజినలా కాదా అంతవరకే చూసుకోండి. ఓకే, అంతేగాని దాంట్లో క్లారిటీ ఎంత బాగుంటే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయని అదొక అపోహ పెట్టుకోవద్దు. కానీ మీ దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, నో ప్రాబ్లం, మీరు దానికి వెచ్చించండి. దానికి సంబంధించి మీకు ₹1,00,000 కాదు 2 లక్షలు పెట్టైనా కొనుక్కోండి, నో ప్రాబ్లం. బట్ సెమీ ప్రీసియస్ ఒరిజినల్ సర్టిఫైడ్ స్టోన్స్ మీరు ఎంత తక్కువ, మీరు మ్యాక్సిమం మేము మహా పెడితే ₹5,000 6,000 మించి పెట్టరు సెమీ ప్రీషియస్లో. అంతకు మించి పెట్టలేనప్పుడు ఏ స్టోన్ అయినా ధరించవచ్చు కదా. ముత్యం కానీ పగడం కానీ ఇవన్నీ వందల్లో ఉంటాయి అన్నీ. ఓకే, అవన్నీ ఒరిజినల్ స్టోన్సే. ఏది కూడా సెమీ ప్రీషియస్లో ఏది కూడా సర్టిఫైడ్ ఒరిజినల్ తీసుకొని ధరించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే, హరి ఓం శివం. సో చూసారు కదా, మీకు కూడా వాస్తు రీత్యా అలాగే జ్యోతిష్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు జెమ్ స్టోన్స్కి సంబంధించి
మీ పర్సనల్ జాతకాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత మీకు ఎలాంటి జెమ్ స్టోన్ ఇవ్వాలి, అలాగే ఎలాంటి రుద్రాక్షను ఇవ్వాలి ఏంటి అనేది గురుగారి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు అన్ని వివరంగా చెప్తారు. గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. అలాగే మీరు కరుంగలి మాలని ధరించాలనుకున్నా కూడా అదే నెంబర్కి కాల్ చేయగలరు. ఇది వాటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.